హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈరోజు వచ్చేసి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కంటెంట్ పరంగా తెలుగు ఇది థర్డ్ క్లాస్ నుంచి నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు షార్ట్ నోట్స్లా బాగా యూజ్ అవుతుంది టెట్ రివిజన్ పర్పస్లో. సో ఫస్ట్ మనం కంటెంట్లోకి వెళ్దాము. ఈ క్రింది వాటిని జతపరచండి. అంటే ఇందులో కొన్ని లెసన్స్ అలాగే వాటి ప్రక్రియల గురించి చెప్పుకుందాము. బాలభీముడు అనే లెసన్ వచ్చేసి కథా ప్రక్రియకు చెందింది. మన పండుగలు వచ్చేసి సంభాషణ ప్రక్రియకు చెందినవి. లేగదూడ వచ్చేసి గేయ ప్రక్రియకు చెందినవి. నీటి అందాలు వ్యాస ప్రక్రియకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఏ వచ్చేసి వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. కా నుండి రా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. సున్నా అరసున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్లో ఏ వానదేవుడ పాఠ్యభాగము గేయ ప్రక్రియకు చెందింది. అలాగే వానదేవుడ పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చేసి పర్యావరణానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి అందులో ఏ పాండురాజుకు 5 కుమారులు. భీముని తమ్ముళ్ళు వచ్చేసి అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఫిఫ్త్లో ఏ బిట్టు మళ్ళీ శుద్ధోదనుని కుమారుడు వచ్చేసి గౌతముడు. గౌతముని చిన్ననాటి మిత్రుడు దేవదత్తుడు. 6th నాగార్జున సాగర్ ఆనకట్టను 1955లో శంకుస్థాపన చేశారు. 7th మోసం చేయటం కంటే ఓటమిని పొందటమే గౌరవదాయకమైన విషయమని అబ్రహం లింకన్ ఇచ్చారు. ఇది కొటేషన్. నెక్స్ట్ పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి అని అన్నది గాంధీజీ గారు. నెక్స్ట్ వచ్చేసి 9th బౌద్ధ మతానికి చెందిన ఆచార్య నాగార్జునుడు అనుపులో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. 10th ఏ బిట్టు తోటపల్లి పాఠ్యభాగ రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. బి వచ్చేసి సినారే విశ్వంబరకు 1988లో జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ 11th ఏ బిట్టు కాకుల అరుపులు నేర్పేవి ఏ కథ. అలాగే బి వచ్చేసి చిలుకల కమ్మని పాటలు వచ్చేసి తీపిని పంచే తేనె ఊటలు. గడ్డి పరకలను ఏరి తెచ్చి గూడు కట్టేది గిజిగాడు. డి వచ్చేసి ఒంటి కాలిపై చేపలను వేటాడే కొంగలు దేనికి ప్రతీక అంటే సహనానికి ప్రతీక. నెక్స్ట్ 12th గుర్రాల సహాయంతో ఆడే ఆటలు పోలో ఆటలు. అలాగే ఈ పోలో ఆటలో బంతిని కొడతాం కదా ఫ్రెండ్స్, దాన్ని మల్లెట్ అని అంటారు. బంతిని కొట్టే కర్ర ఉంటుంది కదా, దాన్ని మల్లెట్ అని అంటారు. నెక్స్ట్ 13th ఈ 13th ఏ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయక ప్రతిమలు తయారు చేస్తారు. బి మట్టి పాత్రలో వడ్లు జొన్నలు నిల్వ చేయవచ్చు. సి టంగ్ టంగ్ అని శబ్దం వచ్చే కుండలు నాణ్యమైనవి. 13th సెప్టెంబర్ 5th వచ్చేసి ఉపాధ్యాయ దినోత్సవం. నవంబర్ 14th వచ్చేసి బాలల దినోత్సవం. ఆగస్టు 15th స్వాతంత్ర దినోత్సవం. జనవరి 26th గణతంత్ర దినోత్సవం. సో ఇవి మీకు క్విక్ రివిజన్ పర్పస్లో థర్డ్ క్లాస్ నుంచి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఓకేనా. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.